యోహాను సువార్త 16వ అధ్యాయం 22 నుంచి మనము చదువుకుందాం. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మీరు ఇప్పుడు దుఃఖపడుతున్నారు. మిమ్మును మరలా చూచెదను, మిమ్మల్ని నేను మరలి చూస్తాను. అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. Wow, let's see it in English. And ye now therefore have sorrow, but I will see you again, and your heart shall rejoice, and your joy no man can take from you. Wow. యేసయ్య తన బిడ్డలతో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. మీరు ఇప్పుడు దుఃఖపడుతున్నారంట. నౌ యు ఆర్ సో సాడ్ ఇన్ దిస్ టైమ్. ఈ సమయంలో మీరు చాలా దుఃఖపడుతున్నారు. హూమెవర్ దే ఆర్ రీడింగ్ ద వర్డ్, ఎవరు వాక్యం చదువుతున్నారో, ఎవరు దేవుని మాటలు వింటున్నప్పటికీ, ఎంతమంది ప్రార్థన చేస్తున్నా, ఎన్ని రకాల మనం ఉపవాసాలు ఉంటున్నా, ఎన్ని రకాల మనము త్యాగములు చేస్తున్నా, స్టిల్ వి ఆర్ సాడ్. ఏదైతే మీ జీవితంలో మీకు ఇష్టం లేదో దాన్ని చూసి మీరు ఎప్పుడు కూడా దుఃఖపడుతుంటారు. వెన్ యూ సీ యువర్ చిల్డ్రన్ నాట్ ప్రాస్పర్, నీ బిడ్డలకు ఉద్యోగములు, వ్యాపారములు, తర్వాత వివాహములు, గర్భఫలములు లేకపోతే వీ సీ అండ్ వీ గెట్ సారో, మనకు దుఃఖం ఏర్పడుతుంది. అదే యేసయ్య చెప్తున్నాడు. ఒక వ్యక్తి, చదువుకున్న వ్యక్తి ఉద్యోగము లేకపోతే, ఎదగలేకపోతే ఆ వ్యక్తిని బట్టి అనేకులకు దుఃఖం ఏర్పడుతుందంట. ఈయన ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నప్పుడు, వెన్ గాడ్ సీజ్ యూ, దేవుడు మిమ్మల్ని చూస్తున్నప్పుడు మనుషులు ఎలా కనబడుతున్నారంట? దుఃఖముతో కనబడుతున్నారంట. నువ్వు దుఃఖపడేది దేవుడు కూడా చూస్తున్నాడు. కానీ ఆయన ఇంకొక మాట మనకు చెప్తున్నాడు. ఇప్పుడు మీరు దుఃఖపడుతున్నారేమో, నేను మళ్ళీ మిమ్మల్ని చూస్తా. అగైన్ ఐ విల్ సీ. దేవుడు ఏం చేయకుండానే మళ్ళీ వచ్చి చూస్తాడా? దేవుడు ఏ సహాయం చేయకుండానే మళ్ళీ వచ్చి చూస్తాడా? దేవుడు మనల్ని ముట్టకుండా ఉండగానే మళ్ళీ వచ్చి చూస్తాడా? నో. నీ జీవితంలో దుఃఖపడుతున్నావా? ఆ దుఃఖాన్ని తీసి మళ్ళీ వచ్చి చూస్తాడంట నువ్వు ఎలా ఉన్నావని. He will come and he will observe how you are. Look at that scripture. మళ్ళీ చూడండి. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని, మీరు ఇప్పుడు దుఃఖపడుతున్నారు కానీ మిమ్మును మరలా చూచెదను, మళ్ళీ చూస్తాను నేను. అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ హృదయము సంతోషిస్తుందంట. సో ఇట్స్ గాడ్స్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ గాడ్స్ మైండ్ సెట్ టు మేక్ యూ హ్యాపీ. ఆయన నిన్ను ఆనందభరితుడుగా చేయడం ఎవరి బాధ్యత అంట? దేవుడిదే అంట. నువ్వు దుఃఖపడ్డము దేవుని చిత్తం కాదు. దేవుడి నిన్ను ఏడిపించట్లేదు, దేవుడి నిన్ను బాధ పెట్టట్లేదు. దేవుడి నిన్ను, ఇట్స్ సమ్మన్ హూ ఈజ్ మేకింగ్ యూ క్రై. మీరు దుఃఖపడుతున్నారు. ఐఎమ్ సీయింగ్ యూ, యువర్ సారో, యువర్ సాడ్. నువ్వు దుఃఖముతో ఉన్నావు, బట్ నేను మళ్ళీ వచ్చి చూస్తాను నిన్ను, నువ్వు ఆనందంగా ఉంటావు అంటున్నాడు దేవుడు. ఆమేన్. నేను మళ్ళీ నిన్ను దుఃఖముతో చూడదలుచుకోలేదు అంటున్నాడు దేవుడు. సమ్ టైమ్స్ యూ కమ్ విత్ సాడ్నెస్ అండ్ సారో టువర్డ్స్ గాడ్. దేవుడి దగ్గర నుంచి నువ్వు దేవుడి దగ్గరికి ఎలా వస్తావు? నువ్వు ఒక్కోసారి బాధతో, దుఃఖముతో, వేదనతో వస్తూ ఉంటావు. సో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు నేను నిన్ను దుఃఖముతో చూసా, బట్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మళ్ళీ నేను నిన్ను దుఃఖముతో చూడను. ఆమేన్. నువ్వు కాదు వాగ్దానం ఇచ్చేది, నువ్వు కాదు దేవుడికి ప్రామిస్ చేసేది, దేవుడే ప్రామిస్ చేస్తున్నాడంట. నువ్వు మళ్ళీ దుఃఖపడుతున్నావా? నిన్ను మళ్ళీ నీ దుఃఖం నుంచి తీసివేసి ఆనందభరితుడిగా మారుస్తాను నిన్ను అంటున్నాడు దేవుడు. ఆమేన్. నేను అగైన్ ఐ విల్ సీ that you will be in what? Joy. And you will be rejoicing. ఉద్యోగం లేదని, వ్యాపారం లేదని, బిడ్డలు లేరని, నీ జీవితంలో సక్సెస్ లేదని నువ్వు ఈరోజు కూర్చొని చింతిస్తున్నావేమో, బాధపడుతున్నావేమో. ఎవరికి తెలియకుండా, కనబడకుండా నీ చింతన దేవుడు చూస్తున్నాడు, నీ వేదన దేవుడు చూస్తున్నాడు. ఆయన మళ్ళీ చూడాలనుకుంటాడంట. వన్ థింగ్, దేవుడు, యెహోవా దేవుడు ప్రతి దినము ఆదామును చూడడానికి వచ్చేవాడంట. ఎవ్రీడే హీ కమ్స్ టు గార్డెన్ ఆఫ్ ఈడెన్ and he visits Adam and Eve every day. వాళ్ళు ఎలా ఉన్నారో చూసిపోదామని ప్రతిరోజు వచ్చేవాడంట దేవుడు. సో వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుసుకొని దేవుడు మళ్ళీ వెళ్ళిపోయేవాడు, మళ్ళీ వచ్చేవాడు, మళ్ళీ వెళ్ళిపోయేవాడు.
దేవుడు చూడండి మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు దుఃఖపడుతుంటే చూసే దేవుడు కాదు. నువ్వు బాధపడుతుంటే చూసే దేవుడు కాదు. ఆయన మళ్ళీ చూస్తాడు, నీలో దుఃఖం ఉండదంట. ఆమేన్. నో మోర్ సారో ఇన్ యువర్ లైఫ్స్ అండ్ దేర్ విల్ బి జాయ్, దేర్ విల్ బి గ్లాడ్నెస్. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరలా చూచెదను. మిమ్మల్ని నేను మళ్ళీ చూస్తాను, అప్పుడు మీ హృదయము సంతోషించును. మీ హృదయము సంతోషించును. మీ సంతోషము ఎవడును మీ యొద్ద నుండి తీసివేయుడు. నేనిచ్చు సంతోషము ఎవరు కూడా మీ నుంచి తీసివేయలేడంట. హల్లెలూయా. సో అంటే నీ సంతోషాన్ని ఎవరన్నా దొంగిలించగలరా ఈ భూమి మీద? ఎవరు మీ సంతోషాన్ని దొంగిలించలేరు. నో వన్ కెన్ స్టీల్ యువర్ జాయ్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు పోగొట్టుకుంటే తప్ప. దేవుడు దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలాన్ని ఇస్తాడంట. నువ్వు దుఃఖపడే దేవుడు చూస్తున్నాడు, కానీ నెక్స్ట్ టైం దేవుడు చూస్తున్నప్పుడు నువ్వు దుఃఖముతో ఉండవు, ఆనందభరితులు అవుతా ఉంటావు. ఆమేన్. You will be with joy. You will be with joy. You will be with joy. తల్లిదండ్రులే దుఃఖముతో ఉంటే చూడలేనప్పుడు దేవుడు ఎలా మీరు దుఃఖములో ఉన్నప్పుడు చూడగలడు? మీరు దుఃఖపడి ఒక్కసారి కనపడండి దేవుడికి, రెండోసారి నీ దుఃఖం లేకుండా చేస్తాడు. ఆమేన్. మీరు దుఃఖపడుతున్నారు, ఓకే, బట్ అగైన్ ఐ విల్ కమ్ అండ్ సీ యూ. యూ విల్ బి విత్ జాయ్. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమియు నా పేరట ఏమి అడగల మీరు ఇప్పుడు దాకా. మీ సంతోషము లుక్ ఎట్ గాడ్. దేవుడు చూడండి, ఎప్పుడు చూసినా మన సంతోషం గురించి ఆలోచిస్తున్నాడు. And he always thinks, he always cares about your joy. ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డలు ఏడవాలి, దుఃఖపడాలి, దిగులు చెందాలని ఎవరు కోరుకోరు. సర్వశక్తి గల దేవుడు కూడా అంతే, సేవకుడు కూడా అంతే, కాపరి కూడా అంతే. ఏ సంఘస్థుడు, ఏ కుమార్తె, ఏ కుమారుడు ఏడవడము దేవుడికి ఇష్టం లేదు. నీ కాపరికి ఇష్టం లేదు నువ్వు బాధపడుతుంటే, నీ దేవుడికి ఇష్టం లేదు నువ్వు బాధపడుతుంటే. ఫర్ షూర్ యూ విల్ బీ ఇన్ జాయ్ ఇన్ జీసస్ నేమ్. నేను మళ్ళీ చూస్తాను, మీరందరూ ఎలా ఉంటారు? ఆనందముతో ఉంటారని ఆయన వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. సో హీఈస్ గివింగ్ అష్యూర్ ప్రామిసెస్. మీకు ఒక గొప్ప ఆఫర్ ఇస్తున్నాడు. ఏం తెలుసా? ఆస్క్, అడగండి. మీ సంతోషము పరిపూర్ణమయ్యేలాగా అడగండి. మీ సంతోషం ఎలా పరిపూర్ణం అవుతుంది? వెన్ యూ గివ్ టు అదర్స్. నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు, నువ్వు వేరే వాళ్ళకి పెట్టినప్పుడు, నువ్వు దేవుని పేరట అన్నం పెట్టినప్పుడు, నువ్వు దేవుని పేరట వస్త్రాలు ఇచ్చినప్పుడు, నువ్వు దేవుని పేరట బాగు చేసినప్పుడు, నువ్వు దేవుని పేరట మాట్లాడినప్పుడు, నువ్వు దేవుని పేరట నిలబడినప్పుడు, నీకై నీ హృదయం నిండా ఏం చేస్తే సంతోషపడతావో దైవికమైనవి అవన్నీ నువ్వు చేస్తేనే నువ్వు సంతోషపడతావు, లేదంటే నువ్వు ప్రతిరోజు బాధపడతావు. ద లార్డ్ షుడ్ గివ్ యూ జాయ్. యేసయ్య అంటున్నాడు, ఇది వరకు నా పేరట మీరు ఏమీ అడగలా. చూడండి, మీరు బైబిల్ ఓల్డ్ టెస్టిమెంట్లో చూస్తే ఒకరు, ఇద్దరు, ముగ్గురు, ఎక్కువ మంది అడగలా దేవుణ్ణి. కానీ ఆయన వాళ్ళ ఆకలి కొలది, వాళ్ళ అక్కర్ల కొలది ఇచ్చాడంట యెహోవా దేవుడు. సో వెన్ ఇట్ కమ్స్ టు న్యూ టెస్టిమెంట్, ఒక గొప్ప పేరుంది. ఆ పేరు వాడుకుంటే తండ్రి ఏమైనా చేస్తాడంట. హల్లెలూయా. సో ఏదైనా చేయగలిగే తండ్రి, ఒక పేరంటే తండ్రికి చాలా ఇష్టం. ఆ పేరేం పేరు తెలుసా? జీసస్. నా పేరట ఇది వరకు మీరు ఏమీ అడగలేదు, ఇప్పుడు నా పేరట మీరు ఏమైనా అడగండి. ఏం అడగాలి తెలుసా? మీ సంతోషము పరిపూర్ణం అవ్వాలి, నా సంతోషం కాదు. లెట్ యువర్ జాయ్ బీ ఫుల్ఫిల్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఆమేన్. నువ్వు ఆరోగ్యంగా ఉంటే సంతోషంగా ఉంటావా? అయితే ఆరోగ్యాన్ని అడుగు. దేవుడికి నీ దగ్గర ఆశీర్వాదం ఉంటే సంతోషంగా ఉంటావా? అయితే దేవుడిని ఆశీర్వాదం అడుగు. ఏం చేస్తే నీ హృదయం సంతోషపడుతుందో దాన్ని నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు నీ హృదయము సంతోషపడే రీతిగా ఆ తండ్రి మీకు అనుగ్రహిస్తాడంట. ఆ దినమున మీరు దేన్ని గూర్చి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరు. అంటే ఇక మీదట మనం యేసయ్యని అడగడం మానేస్తామంట. వి స్టాప్ ఆస్కింగ్ జీసస్. శిష్యులతో చెప్తున్నాడు, ఇప్పుడు దాకా నేను ఉన్నాను కదా భూమి మీద, గుర్తుపెట్టుకోండి, ఇక నేను కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతాను, ఇక మీరు నన్ను ఏమి అడగరు. ఇక యేసయ్యని మనం ఏమి అడగకూడదు. యేసయ్యని మనం ఏమి అడగకూడదు, ఎందుకంటే యేసయ్యకి భూమి మీద లేడు కాబట్టి. ఇక మీరు నన్ను ఏమి అడగరు, కానీ గుర్తుపెట్టుకోండి, నా పేరట మీరు తండ్రిని ఏమి అడిగినను వావ్ ఆయన మీకు అనుగ్రహిస్తాడంట. ఆమేన్.
మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు నీకు కావాల్సినవన్నీ బాధ్యతలు ఎవరు వేసుకున్నారు? తండ్రి వేసుకున్నాడు నీ భుజాల మీద నీ భారాలన్నీ. ఎవరికైతే అవసరతలు ఉన్నాయో, ఎవరికైతే అక్కర్లు ఉన్నాయో, ఎవరికైతే నీడ్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఎవరిని అడగాలంటే ఇప్పుడు తండ్రిని అడగాలంట. అంతకుముందు కూడా తండ్రినే కదా బ్రదర్ అడిగేది. అంటే ఒక చిన్న పాయింట్ యాడ్ అయింది. ఏంటి ఆ పాయింట్ తెలుసా? యేసు అనే నామము. ఆమేన్. సో ఇప్పుడు మీరు గమనించండి, తండ్రిని మీరు ప్రార్థించినప్పుడల్లా యు ఆర్ అడ్రసింగ్ ఎ నేమ్ కాల్డ్ జీసస్. శిష్యులకు ఆయన ప్రార్థన నేర్పిస్తున్నాడు. చూడండి శిష్యులారా, ఇక మీరు నన్నేమి, అన్నానికి నన్నేమి అడగలేరు, భోజనానికి నన్నేమి అడగలేరు, వస్త్రాలకు నన్నేమి అడగలేరు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నా పేరు తీసుకొని, నా పేరు వాడుకొని తండ్రిని ఏమైనా అడిగితే మీకు ఆయన అనుగ్రహిస్తాడు. ఆమేన్. నీ జీవితానికి, నీ హృదయానికి ఏం కావాలి? మీ హృదయము, మీ సంతోషము పరిపూర్ణమవుగినట్లు మీరు తండ్రిని అడగాల. ఆస్క్ యువర్ ఫాదర్. తండ్రి యేసునామములు అంటే వెంటనే పరలోకం అలర్ట్ అయిపోద్దంట. వావ్. సో యు నీడ్ టు ఆస్క్ ఫాదర్ ఇన్ హిస్ నేమ్. మనం యేసయ్యని అడగకపోవచ్చేమో రోజు, కానీ యేసు క్రీస్తు యొక్క పేరుని మనం రోజు వాడుకోవాలి. తండ్రికి ఇష్టమైన పేరేంటి? యేసయ్య. తండ్రికి నచ్చే వ్యక్తి పేరేం పేరు? యేసయ్య. తండ్రి కుడిపార్శ్వం పక్కన కూర్చునేది ఎవరు? యేసయ్య. తండ్రి చెప్పిన మాట వినేది ఎవరు? యేసయ్య. తండ్రికి ఇష్టానుసారంగా జీవించేది ఎవరు? యేసయ్య. తండ్రికి నచ్చినట్టు చేసేది ఎవరు? యేసయ్యే. మరి ఆ పేరు వాడినప్పుడు తండ్రి రెస్పాండ్ అవుతాడు. ఫాదర్ విల్ రెస్పాండ్ వెన్ యు కాల్ అపాన్ హిస్ నేమ్. ఆయన పేరట నువ్వు తండ్రిని పిలిచావా? తండ్రి అంటే when you call Father in the name of Jesus. Oh, I think this boy is our boy. I think this girl is my girl. I think this child is my child. అనుకుంటాడు దేవుడు. ఒక ప్రాపర్ ప్రేయర్ని మనం ఏం చేయాలా? చేసి తీరాలి. అప్పుడే వెంటనే మనకు జవాబులు అనుగ్రహించబడతాయి. I think someone is asking something in his name. ఆయన పేరు ఎక్కడో వాడుకుంటున్నారు. ఆయన పేరు పెట్టి ఎవరో పిలుస్తున్నారు. ఆయన పేరుని ఎవరో వాడుకుంటున్నారు. వాళ్ళకేం కావాలో చూడమని దేవుడు దూతలకి ఆజ్ఞాపిస్తాడండి. మీ సంతోషము పరిపూర్ణమగుటకు అడగండి, అవి మీకు దొరుకును. ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ యువర్ లైఫ్ వెన్ యూ ఆస్క్ ఇన్ హిస్ నేమ్. ఒక సహాయం కోసం ఒక వ్యక్తిని మనం అడిగితే అది నార్మలే. కానీ ఒక వ్యక్తికి ఒక అవసరత ఉండి దేవుణ్ణి అడుగుతున్నారంటే చెప్తున్నాం కదా, వీఆర్ సూపర్ న్యాచురల్ పీపుల్. ఆమెన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆస్కింగ్? అడగడం అంటే ఏంటి? ఎందుకు దేవుడు మనల్ని అడగమంటున్నాడు? మీ సంతోషము పరిపూర్ణమగుట అడగమంటున్నాడు దేవుడు. లెట్స్ రైట్ డౌన్ సమ్ కీస్. ద మీనింగ్ ఆఫ్ ఆస్కింగ్, ద మీనింగ్ ఆఫ్ అడగడం అంటే ఏంటి? అడగడం అంటే ఇంకొక భాషలో ప్రార్థన అని అర్థం. ఆస్కింగ్ అంటే ప్రేయర్ విత్ అథారిటీ. ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే అడుగుతారో, ఎవరు అడుగుతారు తెలుసా? దేవుణ్ణి. దేవుడు ఇవ్వగలడు అని నమ్మిన వాళ్ళే దేవుణ్ణి అడగగలరు. దేవుడు డబ్బులు ఇవ్వలేడు, దేవుడు ఉద్యోగాలు ఇవ్వలేడు, దేవుడు గర్భఫలం ఇవ్వలేడు, దేవుడు ఆశీర్వదించలేడు అని అనుకున్న వాళ్ళు దేవుణ్ణి అడగలేరంట. ఇఫ్ యు కీప్ ఆన్ ఆస్కింగ్ గాడ్, దట్ మీన్స్ యు ఆర్ బిలీవింగ్ గాడ్. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రేయింగ్ ఎవ్రీ డే, that means you are not trusting his authority. అధికారముతో కూడిన ప్రార్థనని అడగడం అంటారు. సో praying with authority of Jesus, యేసు ప్రభు పేరుకున్న అధికారము, యేసు ప్రభు పేరు వాడితే నాకు తండ్రి ఇస్తాడని నమ్మితే నువ్వు అడుగుతావు దేవుణ్ణి. ఆయన పేరు నువ్వు వాడుకుంటున్నావా? ఆయన పేరుకు ఒక అథారిటీ ఉంది, ఆయన పేరుకు ఒక రెవరెన్స్ ఉంది, ఆయన పేరుకు ఒక మర్యాద ఉంది, ఆయన పేరుకు ఒక వాల్యూ ఉంది, ఆయన పేరుకు ఒక శక్తి ఉంది, ఆయన పేరుకు ఒక మంచి క్యాడర్ ఉంది. నీ జీవితంలో అద్భుతం జరిగినా జరగకపోయినా, నీ జీవితంలో ఆశీర్వాదం వచ్చినా రాకపోయినా, నీ జీవితంలో నీకు మంచి భవిష్యత్తు ఉన్నా లేకపోయినా, నీ జీవితంలో కెరీర్ ఉన్నా లేకపోయినా, నీ జీవితంలో అసలు నీ జీవితం ముక్కల చెక్కలు అయిపోయినా, వెన్ యూ బిలీవ్ ద అథారిటీ ఆఫ్ జీసస్, you will ask the Father. యేసు క్రీస్తు యొక్క అధికారాన్ని, మనము ఆ పేరుకున్న అధికారాన్ని వాడుకొని తండ్రికి చెప్తున్నాం. There is a lot of difference between asking and begging. సో మీరు మీ తండ్రి అధికారము తెలియట్లే,
మన తండ్రి ఎంత గొప్పోడో, యేసయ్య వెళ్తూ వెళ్తూ ఏ నామాన్ని మనకు అటాచ్ చేసి వెళ్ళాడో మనం తెలియట్లే. ఈరోజు ఐమ్ టెల్లింగ్ యూ టుడే, no need to ask, no need to beg your God. We are not beggars. We beg in prayer, we beg in things, we beg in word, we beg in, oh my God, we beg like anything, like a slaves. Don't beg God. He is your father. ఆయన వెళ్తూ వెళ్తూ ఒక పేరుని మనకి ఇచ్చిపోయాడు. దాని పేరు ఏం పేరు తెలుసా? యేసయ్య. మీకెవరికన్నా ఏమైనా కావాలన్నా, మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలన్నా నా పేరు వాడుకోండి తండ్రి దగ్గర అన్నాడు. వావ్, యూజ్ మై అథారిటీ, యూజ్ మై నేమ్. నా పేరు వాడుకోండి, తండ్రి మీకు పక్కా ఇస్తాడు, కంపల్సరీ ఇస్తాడు తండ్రి. అంటే వాళ్ళిద్దరికి ఎంత ర్యాపో లేకపోతే ఈ మాట యేసు ప్రభు చెప్తాడు మనకు. తండ్రికి యేసయ్యకున్న మంచి ర్యాపో ఉంటే ఎంత గొప్పగా ఇస్తాడు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్, తండ్రికి కుమారుడికి ఎంత స్నేహము, ఎంత దగ్గర బంధము తెలుసా? కుమారుడు ఏం చెప్తే అది తండ్రి చేస్తాడు, తండ్రి ఏం చెప్తే అది కుమారుడు చేస్తాడంట. దేర్ ఆర్ అమేజింగ్ రిలేషన్. అందుకనే నా పేరు వాడుకోండి అన్నాడు. ఏ పేరు వాడాలి ఇప్పుడు తండ్రికి ప్రార్థన చేసేటప్పుడు? తండ్రి, తండ్రి యేసు నామములో అని మీరు ఏదైనా అడుగుతూ ఉన్నప్పుడు తండ్రి జాగ్రత్తగా వింటాడంట. అబ్బా ఏదో చెప్తున్నాడు, వీడికి ఏదో కావాలని. మీ సంతోషము పరిపూర్ణమవేలాగా మీరు ఎవరన్నా అడగల, తండ్రిని అడగండి, నా పేరు పెట్టి, నా పేరు అడగండి, నా పేరు చెప్తే తండ్రి ఇస్తాడు రా, అంతే, డోంట్ వరీ. ఒక శుభప్రదమైన నిరీక్షణ, ఒక ధైర్యము, ఒక విశ్వాసము, ఒక నమ్మకము యేసయ్య ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాడు మన కోసం. ఇదిగో గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మీ సంతోషాన్ని దేవుడు కోరుకుంటున్నాడు, మీ ఆనందాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. దేవా నేను ఇలా చేస్తే ఆనందపడతాను ప్రభా, ఓకే లెట్స్ ప్రే అనాలంతే. దేవుడు ఏమన్నాడు? సంతోషపడాలంటే అడగాలంట. సో లుక్ ఎట్ ది స్క్రిప్చర్. మీ సంతోషము పరిపూర్ణమవునట్లు తండ్రిని నా పేరు పెట్టి అడగండి. ఈరోజు మీకు ఏం కావాలో మొత్తం రాసుకోండి, దానికి ఒక్క ట్యాగ్లైన్ యాడ్ చేయండి, తండ్రి యేసు నామములో. And how much big your prayer request is, I don't know, but this Father will agree with your prayers. Number 2, అడగడం అంటే ఏంటి? What is the meaning of asking? Believing His will. ఆయన చిత్తాన్ని నమ్మడం, ఆయన చిత్తాన్ని నమ్మడం. ఎవరైతే ఆయన చిత్తాన్ని నమ్ముతారో వాళ్ళు అడుగుతారంట ఆయన. ఆమేన్. మోషేకి దేవుడు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు. ఏంటి ఆ ప్రాజెక్ట్ అంటే, ఒక వ్యక్తి ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన వ్యక్తినే దేవుడు పిలిచి మళ్ళీ నువ్వు ఐగుప్తుకు పొమ్మంటాడు. ఎందుకయ్యా అంటే, నా ప్రజలు అక్కడ ఉన్నారా, నువ్వు వాళ్ళని కాపాడాలి అని దేవుడు చెప్తూ ఉంటాడు. సో మోషే మళ్ళీ తిరిగి ఐగుప్తుకు వెళ్ళి ఇజ్రాయెల్ ప్రజల్ని బయటికి తీసుకొస్తాడు. ఆస్కింగ్ ఈజ్ బిలీవింగ్ హిస్ విల్. అడగడం అంటే ఏంటి తెలుసా? ఆయన చిత్తాన్ని నమ్మి అడగడం, ఈ వాగ్దానాలన్నిటినీ నమ్మడం. ఆయన చెప్పిన దాన్ని మనం అడిగితే ఆయన వాటన్నిటిని నెరవేర్చగల సమర్థుడు అంట. ఆమేన్. ఆస్కింగ్ జస్ట్, ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఆస్కింగ్. అది జస్ట్ ఒక అడగడం కాదది, దాని వెనకాల పెద్ద సామ్రాజ్యమే ఉంది, దాని వెనకాల ఒక పెద్ద పర్వతమే ఉంది, దాని వెనకాల ఒక గొప్ప ఉజ్జీవమే ఉంది. అడగడం అంటే ఏంటి? మొట్టమొదటిగా ప్రార్థించడం, అధికారముతో కూడిన ప్రార్థన కలిగి ఉండడమే అడగడం. నా దేవుడు నాకు ఇస్తాడు, నా తండ్రి నాకు ఇస్తాడనే అధికారముతో, రోషముతో నువ్వు అడిగినప్పుడు నీ జీవితంలో అన్నీ సమకూర్చబడతాయి. నీ చిత్తము పరలోకముందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. పరలోకంలో ఏముంది? ఆరోగ్యం ఉంది, పరలోకమే సంతోషం ఉంది, పరలోకమే సమాధానం ఉంది. అవన్నీ భూమి మీదకి వచ్చునుగాక అని మనం పలకడమే అడగడం ఆయన. ఆమేన్. హల్లెలూయా. బిలీవింగ్ హిమ్ ఈజ్ నథింగ్ బట్ ఆస్కింగ్. ఆయనని అన్ని సందర్భాలలో, ఆయనని అన్ని పరిస్థితుల్లో, ఆయన అన్ని ఏరియాల్లో ఆయన ఏం చేయాలి? మనం నమ్మాలంట. నువ్వు ఎప్పుడైతే ఆయన నమ్ముతావో అప్పుడు అడుగుతావు. దేవుడు అలాంటి వాడు కాదు. నువ్వు అడిగిన ప్రతివానికి అనుగ్రహిస్తాడంట. ఒక్కసారి అడిగినా ఇస్తాడు, 100 సార్లు అడిగినా ఇస్తాడు, 1000 సార్లు అడిగినా ఇస్తాడు, 1,00,000 సార్లు అడిగినా ఇస్తాడు దేవుడు. ఆమేన్. ఆయన నిన్న నేడు నిరంతరము మారని దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. సో నంబర్ 3, ద మీనింగ్ ఆఫ్ ఆస్కింగ్, ట్రస్టింగ్ హిస్ ప్రామిసెస్. ఆయన వాగ్దానాలని నమ్మడం, ఆయన వాగ్దానాలు నమ్మడం. రైట్. నంబర్ 3, ఆస్కింగ్. ఎవరు అడుగుతారు దేవుణ్ణి ఎక్కువ తెలుసా? వాగ్దానాలని నమ్మిన వాళ్ళు. వాగ్దానాలని నమ్మిన వాళ్ళు దేవుణ్ణి ఎక్కువ అడుగుతారు.
దేవుడు నీ జీవితంలో నీకు ఇచ్చిన వాగ్దానము చాలా గొప్పది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. నీ నీడ్స్ అండ్ డీడ్స్ కంటే నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం చాలా గొప్పది. ఒక సమయం తీసుకోండి, రోజుకు ఒక అర్ధ గంట లేదా ఒక 15 నిమిషాలను తీసుకోండి. నీ జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానము, సంఘపు వాగ్దానము, నీ పర్సనల్ ప్రామిస్ ఒక 100,000 సార్లు పలకండి, పక్కన పెట్టేసి వెళ్ళిపోండి. కీప్ ఆస్కింగ్ యువర్ ప్రామిసెస్. నీ అవసరతల కంటే నీ వాగ్దానం చాలా గొప్పది. ట్రస్టింగ్, ఆయన వాగ్దానాలని గొప్పగా నమ్మడం. ఇది చేసి తీరతాడు నా జీవితంలో దేవుడు. ఒకే ఒక వాగ్దానం ఇచ్చాడు జోసెఫ్కి దేవుడు, సూర్య చంద్ర నక్షత్రములు నీకు నమస్కరించి సాష్టాంగపడతాయని. అండ్ హీ బిలీవ్డ్ దట్ ప్రామిస్ అండ్ హీ ప్రేడ్ దట్ ప్రామిస్ ఫర్ ఎవ్రీ డే. ఆయన వాగ్దానం నిమిత్తమే ప్రతిరోజు గాఢాంధకారపు లోయల్లో ఉన్న, చీకటి గుహలో ఉన్న, జైల్లో ఉన్న ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ ప్రార్థిస్తున్నాడు. జోసెఫ్ జైల్లోకి వెళ్ళింది ఎవరికి చెప్పలా, జోసెఫ్ కష్టాల్లో ఉంది ఎవరికి చెప్పలా, ఆయన ఒక్కడే కష్టాలు అనుభవించాడు. బట్ వాగ్దానం వదల్లా. దేవుడి దగ్గర కానీ సేవకుడి దగ్గర కానీ ఒక వాగ్దానం సంపాదించుకోవడానికి ట్రై చేయి. టేక్ ఎ ప్రామిస్. అవన్నీ నీ కష్టాలని, నీ శ్రమలను, నీ శోధనలను, నీ యుద్ధాలన్నిటినీ తొక్కేస్తుంది నీ వాగ్దానం. ఆమేన్. అబ్రహాము చూడండి, ఆయన 100 ఏళ్ల వయసు గలవాడు. అండ్ హీ ఈజ్ హ్యావింగ్ నో చిల్డ్రన్. ఆయనకి ఎవరు లేరంట, పిల్లలు లేరు. ఎవరిని తెచ్చి ముందు పెట్టినా వీడిగా తీసేయి అంటున్నాడు దేవుడు. దత్తత తెచ్చుకున్నా తీసేయి అంటున్నాడు దేవుడు. పోనీ ఎవరితో వేరే పెళ్లి చేసుకుని తెచ్చిపెట్టి ముందు పెట్టినా తీసేయి అంటున్నాడు దేవుడు. ఏంటి ప్రభా నువ్వు ఎంత చేసావేంది ప్రభా, ఏంది ప్రభా ఇది, నువ్వు పిలిచావు నన్ను, అవమానం కదా ప్రభా నాకు. మా నాన్నకి చెప్పి దేవుడు నన్ను పిలిచాడు, నేను పోతున్నా బాయ్ అని చెప్పి వచ్చాను గర్వంగా, నువ్వు చేస్తే నన్ను రోడ్లో అడ్డంగా వదిలేసావు ప్రభా నన్ను అని ఎన్నిసార్లు అనుకుంటాడు. రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై తన విశ్వాసములో సందేహింపక దేవుని వాగ్దానములను నెరవేర్చగల సమర్థుడని అతను దేవుణ్ణి రూఢిగా నమ్మాడంట. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము శ్రమ గొప్పదా, వాగ్దానం గొప్పదా? సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఎవరైతే వాగ్దానాలు పొందుకుంటారో వాళ్ళు అడగడం మానరు. ఆమేన్. గాడ్ ఈస్ డిమినిషింగ్ యువర్ ప్రాబ్లమ్స్. గాడ్ ఈస్ సప్రెసింగ్ యువర్ ప్రాబ్లమ్స్. గాడ్ ఈస్ వైపింగ్ అవుట్ యువర్ ప్రాబ్లమ్స్ బికాస్ ద ప్రామిస్ ఇస్ అల్టిమేట్. ఆ వాగ్దానాన్ని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో వాగ్దానాలన్నీ నెరవేర్చువాడంట ఆయన. ఆమేన్. దేవుడు నీ ఫిజికల్ నీడ్స్ తీర్చడానికి రెడీగా లేడు. సో గాడ్ ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ టు ఫుల్ఫిల్ ద ప్రామిసెస్ ఇన్ యువర్ లైఫ్. ఆ వాగ్దానంలోనే వస్తాయి ఈ ఫిజికల్ నీడ్స్ అన్నీ వరదల్లా కొట్టుకొచ్చేస్తాయంట మీ దగ్గరికి. దేవుడు దేనికి ఆతృత పడుతున్నాడంట? ఆయన వాగ్దానాలని మీ జీవితంలో నెరవేర్చడానికి ఆయన ఆతృత పడుతున్నాడంట. ఆమేన్. హల్లెలూయా. దట్ వర్డ్ విల్ బికమ్ ఫ్లెష్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. అండ్ నంబర్ 4, గ్లోరిఫైయింగ్ గాడ్. దేవుణ్ణి అడగడం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆస్కింగ్? ఇట్ ఈస్ గ్లోరిఫైయింగ్ గాడ్. ఇట్ మీన్స్ ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ గాడ్, దట్ మీన్స్ యు ఆర్ గ్లోరిఫైయింగ్ గాడ్. నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తున్నావంట. సో మనము మన నీడ్స్, మన అక్కర్లు, మనకు కావాల్సినవి దేవుణ్ణి అడిగితే అది కూడా దేవునికి మహిమ వెళ్తుందంట. నా పేరట మీరు తండ్రిని ఏమి అడిగిననో అది దేవుడికి ఎలా తీసుకొస్తుందంట? మహిమను తీసుకొస్తుందంట. దేవుడు చాలా గర్వపడతాడు, దేవుడు చాలా అతిశయిస్తాడు, దేవుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడంట వెన్ యూ ఆస్క్ సంథింగ్ టు ఫాదర్. నువ్వు ఆయన పేరట ఏమైనా దేవుణ్ణి అడిగితే నిన్ను దేవుడు ఏం చేస్తాడంట? చాలా సంతోషపడతాడంట. దట్ మీన్స్ యు ఆర్ గ్లోరిఫైయింగ్ గాడ్. దేవుణ్ణి ఎలా మహిమపరుస్తావు తెలుసా? నువ్వు ఇలా కూడా మహిమపరచచ్చు దేవుణ్ణి అడిగి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ, ఇదిగో ఈ మాటలు వినబడుతున్న ప్రతి బిడ్డ వర్ధిల్లును గాక యేసు నామములో. నేను నమ్ముతున్నాను, అది నేను అడిగాను కదా, దేవుని నామం మహింపరచబడుతుంది. ద లార్డ్స్ నేమ్ విల్ బి గ్లోరిఫైడ్. నంబర్ 5, బియాండ్ రియాలిటీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆస్కింగ్ గాడ్? దేవుణ్ణి అడగడం అంటే ఏంటి తెలుసా? ఇట్స్ అ బియాండ్ రియాలిటీ. అంటే నువ్వు ఒక వ్యక్తిని ఈజీగా అడగలవు. ఈరోజు దేవుని బిడ్డలు దేవుణ్ణి ఈజీగా అడగగలగాలి. బియాండ్. ఇఫ్ యూఆర్ ఆస్కింగ్ హ్యూమన్ బీయింగ్స్, దట్ ఈస్ న్యాచురల్. ఇఫ్ యూఆర్ ఆస్కింగ్ గాడ్, యూఆర్ సూపర్ న్యాచురల్ బీయింగ్. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతావో, ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతూ ఉంటావో, దేవుడు ఎలా కన్సిడర్ చేస్తా తెలుసు మిమ్మల్ని? యు ఆర్ బియాండ్ రియాలిటీ. ఆమేన్. ఇక మీదట నన్ను మీరేమి అడగడు అంటున్నాడు యేసయ్య. మరి ఏంటి ప్రభు అంటే, నా పేరట మీరు తండ్రిని అడగండి. He will supply, He will give you all your needs in Jesus' mighty name. Amen. I'm telling you again,
దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఆస్కింగ్ అండ్ బెగ్గింగ్. ప్రతి విధమైనటువంటి నాశనము దేవుడు మనకు మహిమకరంగా మార్చేస్తాడంట. హల్లెలూయా. యా, యు నీడ్ టు అండర్స్టాండ్ దిస్. గాడ్ యువర్ లార్డ్ ఈజ్ యువర్ ఫాదర్. నీ తండ్రి, నీ దేవుడు నీ తండ్రి అయి ఉన్నాడు. ఆమేన్. డోంట్ బెగ్ యువర్ ఫాదర్. సో అడగడం నేర్చుకోవాలా. ఎలా అడగడం నేర్చుకోవాలా? యేసు ప్రభు అధికారముతో మనం అడగాలి తండ్రిని. హిజ్ నేమ్ ఈజ్ హ్యావింగ్ అథారిటీ. ఆయన నామము చాలా గొప్పది. ఆయన పేరు వాడుకుంటే తండ్రి చేస్తాడు అని మనము అడిగినప్పుడు తండ్రి చేసి తీరతాడు. ఆమేన్. యేసు అనే నామము చాలా గొప్ప నామము. ఆ నామాన్ని మనం వాడినప్పుడు తండ్రి మన సంతోషము పరిపూర్ణమయ్యేలాగా ఆయన మనకు అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. ఫస్ట్ మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏం తెలుసా? ప్రొవిజన్ అడగాలి. నెంబర్ 2 ఫర్గివ్నెస్. నెంబర్ 3 డెలివరెన్స్ అడగాలి దేవుణ్ణి. ఈ 3 చాలా ప్రాముఖ్యం. ఒకవేళ మనం దేవుణ్ణి క్షమించమని అడగకపోతే మన ఆశీర్వాదాలు కొన్ని ఆగిపోతాయి. లార్డ్ ప్లీజ్ ఫర్గివ్ మీ. లార్డ్ ఐ నీడ్ యువర్ ప్రొవిజన్. లార్డ్ ఐ నీడ్ యువర్ డెలివరెన్స్. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించుము. లార్డ్ డెలివర్ us ఫ్రమ్ ఈవిల్ అని దేవుణ్ణి మనము అడిగి తీరాలి. ఆమేన్. సర్వశక్తిగల దేవుడు మనల్ని అందరినీ ముట్టి మనల్ని ఆశీర్వదించును గాక.